వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గుడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ను బలోపేతం చేస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్న నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజిండ్ల. అందులో భాగంగా నేడు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించబడింది. నిందితుల వివరాలు: గోని రాము, పసుపులేటి సందీప్ కుమార్, చంటిలకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ 25,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో నెల్లూరు నగరంలోని ఏసీ మార్కెట్ ఎదుట ఓం నారాయణ కొబ్బరికాయల దుకాణం వద్ద మృతుడు వాక అశోక్ మరియు నిందితుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో A1 కత్తితో మృతుడి కడుపులో పొడవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు చిన్న బజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అమలులో ఉన్న గుడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం చేయడం, సాక్ష్యాలను పటిష్టంగా సమర్పించడం, సాక్షులను సమయానికి కోర్టుకు హాజరుపరచడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సమన్వయం వంటి చర్యల ద్వారా నిందితులకు శిక్ష పడేలా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.